బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ చదువు సంపాదనకు మూలము. దీని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. 21 జన్మలకు సంపాదన కూడా జరుగుతుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న: బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు ఎప్పుడు ధారణ అవుతాయి? సమాధానము: ఎప్పుడైతే బుద్ధిపైన పరమతము లేక మన్మతము యొక్క ప్రభావం ఉండదో అప్పుడు బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు ధారణ అవుతాయి. వినిపించిన మాటలపై నడిచే పిల్లల బుద్ధిలో ధారణ అవ్వదు. జ్ఞానము తప్ప ఎవరు ఏం వినిపించినా వారు శత్రు సమానమైన వారు. అసత్యమైన మాటలు వినిపించేవారు చాలామంది ఉన్నారు. కావున చెడు వినకు, చెడు చూడకు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క తండ్రి శ్రీమతమును మాత్రమే అనుసరించాలి.